ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఆ స్కోప్ లేదని నేను భావిస్తున్నాను. నేను రేవంత్ తప్పులు బీజేపీకి బాగా ప్లస్ అవుతాయని అంటున్నారు కానీ బీఆర్ఎస్కి ప్లస్ అవుతాయని ఎవరు మాట్లాడట్లా అనుకుంటారు, వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కనుక అట్లా అనిపిస్తుంటుంది. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు. బీఆర్ఎస్ అనే పేరు వచ్చిన తర్వాతే కొంచెం ఇబ్బందులు అట్లేం స్టార్ట్ అయినాయి. లేదు. కేసీఆర్ టీఆర్ఎస్గా ఉన్నప్పుడు ప్రభావం ఒక రకంగా ఉండేది, బీఆర్ఎస్గా వచ్చిన తర్వాత ఇబ్బందులు చాలా ఎక్కువైనాయి. ఇబ్బందులు ఎక్కువచ్చు, కానీ ప్రజల హృదయాలలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ ఉన్నాడు, ఈ జెండా ఉంది, గుర్తుంది, ప్రత్యామ్నాయం మేమే కనబడుతున్నాం ఊర్లలో. మమ్మల్ని చూస్తున్నాం. మంత్రికి వచ్చే వరకు ఓకే మేమే మా పార్టీ కనబడుతుంది, బీజేపీ ఉన్నదా ఆడ? లేదు. ఏమైనా చేస్తున్నారా వాళ్ళు? బండి సంజయ్ గారు ఆ కరీంనగర్ మొత్తం బండి సంజయ్ ఆయన హైదరాబాదు ఆయన అంతేనంటారా? అంతే. ఆయన ఏం పెద్దగా ఏమి ఆయన ఎమ్మెల్యే ఎందుకు గెలవలేదు చెప్పండి, మీరు చెప్పండి బాయ్ సాబ్. ఆయన పార్టీ ప్రభావం ఉంటే ఎమ్మెల్యే ఎందుకు గెలవలేదు చెప్పండి. ఎంపీ మోదీ పుణ్యాన గెలుస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళ పర్సనల్ ఉండొచ్చు, కానీ 90% ఇలా గెలిచిన ఇలా 4-5 మోదీ, 2-3 ఉండొచ్చు, వాళ్ళది సగం ఉండొచ్చు, పార్టీ ఉండొచ్చు. 35% ఓటింగ్ మొన్న జరిగింది, బీజేపీకి వచ్చింది. పార్లమెంట్ తీయకండి, అసెంబ్లీ తీయండి, మళ్ళీ అంతకుముందు పోయి స్థానిక సంస్థలలో తీయండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత మనం బేరీజ్ వేయాలంటారు బీజేపీ గురించి. అట్లా కూడా ఏం చేయలేమా? చేయలేం. ఒక్క ఎలక్షన్ పోల్చలేం బాయ్ సాబ్. లోకల్లా ఎంపీటీసీకి ఓ రకంగా ఉంటుంది, సర్పంచ్కి ఓ రకంగా ఉంటుంది, జెడ్పీటీసీకి ఓ రకంగా ఉంటుంది, ఎమ్మెల్యేకి ఓ రకంగా ఉంటుంది. రకరకాల చేంజెస్ వస్తుంటాయి. సర్పంచ్ ఇండివిజువాలిటీ 60-70% ఉంటుంది. అవును. పార్టీ 10-20% ఉంటుంది. అంటే మనోడు రాని మనోళ్ళు తిరుగుతూ ఉంటారు, కానీ సొంతంగానే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎంపీటీసీ వచ్చే వరకు 50-50 అని ఉంటుంది. అవును. ఎమ్మెల్యే వచ్చేసరికి పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది, క్యాండిడేట్ ప్రభావం తక్కువ ఉంటుంది. ఎంపీ వచ్చే వరకు కూడా పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది, క్యాండిడేట్. అవును. అట్లా. కానీ ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, మీ సామాజిక వర్గాన్ని మీరు వెనక్కి వేసుకుని మీరుగా ముందుకు నడవలేని సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారేమో. ఎదుర్కొంటున్నా వాస్తవంగా. ఎందుకని? అది దానికి మా క్యాస్టులో ఈ రాజ్యాంగం విలువలు తెలియకపోవడం, రాజ్యాంగానికి ఈ ఈ ఈ పదవులకున్న బలం తెలియకపోవడం, దాని ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుందో మనకు అర్థం కాకపోవడం, వాళ్ళకి ఇంకా ఆ రుచి తెలియకపోవడం. మా కులం కావచ్చు, మా వర్గాలు కావచ్చు, బానిసత్వానికే ఎక్కువ అలవాటు పడిపోవడం. నిజంగా చెప్పాలంటే కులం లేదని ఎవరైతే అంటారో వాళ్ళని నేను అమాయకులుగానే చూస్తున్నాను. కానీ కుల రాజకీయాలని ప్రభావితం చేస్తోందా తెలంగాణ అంటే ఏం చెప్తారు మరి? అక్కడ చెప్పలేం, 50-50 ఉంది. రైట్. కుల రాజకీయాల్లో ప్రభావితం. మళ్ళీ మీరు చెప్తున్న దానికి వెళ్దాం మళ్ళీ. ఎందుకంటే కులము అనేది చాలా ప్రభావితం చేస్తుంది. మా ఎమ్మెల్యేకు నాకు 100% తేడా ఉంది. 100%. నేను 100 కార్యక్రమాలు, చాలా గొప్ప కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు కదా. ఇంకా స్వచ్ఛంద సంస్థ కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. అంటే బీఆర్ఎస్ కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలలోనే ఒక్క పని కూడా ఆగకుండా నేను కంప్లీట్ చేసిన. సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు కేసీఆర్ గారు, అన్ని కాన్స్టిట్యున్సీలు ఇచ్చారు. కానీ పూర్తి చేసిన కాన్స్టిట్యున్సీలు 10-20 వెళ్తాయి, అలా నేను ఒక్కనున్నా. అవును. అంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చిన, నేను నా సొంతంగా నన్ను ఎమ్మెల్యే చేసినందుకు మీ కృతజ్ఞుడని నేను వాళ్ళతో కలిసి బతికి, వాళ్ళతో కలిసి వండుకుంటూ వాళ్ళకు అనేక సేవ కార్యక్రమాలు చేసిన. రైట్. సో ఒకవైపు అభివృద్ధి చేసిన, సేవ చేసిన, ప్రజలతో మమేకమై వాళ్ళతోటే ప్రేమి వాళ్ళనే కుటుంబంగా భావించి నేను నడిచిన. సో ఈ విధంగా ఇవాళ ఉన్న ఎమ్మెల్యే ఇవాళ కూడా చేస్తలేడు. ఇవాళ ఆయన హెడ్ క్వార్టర్ హైదరాబాద్, నా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే బిఫోర్ మంత్ని, ఆఫ్టర్ ఎమ్మెల్యే మంత్ని, ఇవాళ మళ్ళీ మంత్ని. సో నాకు ఆయనకు తేడా బాగా. కానీ ఇవన్నిటినీ అర్థం చేసుకోకపోవడం మా యొక్క వీక్నెస్. దాన్ని నేను కూడా వాళ్ళని అర్థం చేసే ప్రయత్నం చేయలేదని నా వీక్నెస్ కూడా నేను అనుకుంటున్నాను. అందుకే ఇంకా ప్రయత్నం చేస్తున్నాను నేను. సో మీ సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాలన్న ఆకాంక్ష ఒకటి. నా సామాజిక వర్గాలను, నాట్ ఓన్లీ నా సామాజిక వర్గం, మా బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఈ సామాజిక వర్గాలను ఇంకా రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికే నా ప్రయత్నం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మరి ఆయన ప్రభావం కూడా గట్టిగా పెరిగింది కదా. పెరిగింది ఆయన పుణ్యమే కదా చంద్రబాబు నాయుడు వాళ్ళ సీఎం అయిందని ఆయన ఒప్పుకుంటున్నాడు, అందరూ అనుకుంటున్నారు.
కానీ అక్కడే కూడా కొంచెం మళ్ళీ లొక్కలొక్కలు బయటపడుతున్నాయి ఈ మధ్య కాలంలో. అంత తొందరగా బయటపడి కొంచెం ఇంకుంటుంది టైం. చంద్రబాబు నాయుడు బతకనిస్తారు ఎవరన్నా, ఆయనకు జగన్ ఎంత కానీ చూడాలి. ఇంత తొందరగా మనం దాని మీద మాట్లాడలేం. సో మధు గారి భవిష్యత్ ఏంటి, ఏ రకంగా ఉండబోతోందంటే ఏం చెప్తారు ఫైనల్గా? ఎట్లున్నా నేను మామూలు కుటుంబం